హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈ రోజు మనము ఈ వీడియోలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా చూడండి. చాలా బిట్స్ అయితే మనకు కవర్ అవుతాయి. ఎక్కువగా కూడా మనకు ఈ టాపిక్స్ నుంచే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ లో అయితే కరెంట్ అఫైర్స్ బిట్స్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వాతావరణ మార్పుల ఆచరణ సూచీలో భారత్ ర్యాంక్ ఎంత అనేసి అడిగారు. వాతావరణ మార్పుల ఆచరణ సూచి అండి. ఇది 2024కి సంబంధించి నవంబర్ 20th అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో రీసెంట్గానే జరిగింది, 2024కి సంబంధించి అండి. సో ఇది వచ్చేసి మనకు ఏ స్థానంలో ఉందంటే 10వ స్థానంలో ఉందండి. వాతావరణ మార్పుల ఆచరణ సూచిలో భారత్ ర్యాంకు ఎంత అంటే 10వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరి అయింది ఏది అనేసి అడిగారు. సో మనకు రీసెంట్గా మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు అయితే జరిగాయి కదా, వాటికి సంబంధించండి. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 288. ఆప్షన్ బి వచ్చేసి మహాయుతి ఎన్డీఏ 234 స్థానాలలో నెగ్గింది. మహావికాస్ అఘాడియా ఇండియా వచ్చేసి 48 స్థానాలలో నెగ్గింది. ఇతరులు వచ్చేసి 6 స్థానాలలో నెగ్గారు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ జార్ఖండ్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే 81. దీంట్లో ఇండియా కూటమి వచ్చేసి 56, ఎన్డీఏ 24 స్థానాలలో నెగ్గింది. ఇతరులు 1 స్థానంలో నెగ్గారు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ బారామతి నియోజకవర్గం నుంచి ఏక్నాథ్ షిండే 1.20 లక్షలకు పైగా మెజారిటీతో నెగ్గారు అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సరి అయినవి ఏవి అనేసి అడుగుతున్నారు. సో ఏవి సరైనవి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 3 కూడా కరెక్టేనండి. ఆప్షన్ డి వచ్చేసి రాంగ్ అనమాట. సో మనకు మహారాష్ట్రలో ఉండేటటువంటి మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అనేసి కూడా క్వశ్చన్ అడుగుతారండి. సో అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే మొత్తం 288 అనమాట. సో దీంట్లో ఎన్డీఏ వచ్చేసి 234. నెక్స్ట్ ఇండియా కూటమి వచ్చేసి 48 స్థానాల్లో అయితే గెలిచింది. ఇతరులు వచ్చేసి 6 స్థానాల్లో గెలిచారు. సో జార్ఖండ్కు చూసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 81 అండి. దీంట్లో ఇండియా కూటమి 56, ఎన్డీఏ 24 స్థానాలలో గెలిచిందనమాట. సో ఇది మనకు దీనికి సంబంధించి. సో దీంట్లో ఏక్నాథ్ షిండేకి వచ్చేసి మనకు క్రోపీ పంచ్ పకాడియా నుంచి 1.20 లక్షలకు పైగా మెజారిటీతో ఏక్నాథ్ షిండే గెలిచారనమాట. బారామతి నియోజకవర్గం నుంచి కాదండి, క్రోపీ పంచ్ పకాడి నుంచి. సో అది మనకు రాంగ్ అనమాట. ఇచ్చినటువంటి 3 ఆప్షన్స్ ఫస్ట్ అయితే కరెక్టే. నెక్స్ట్ కిందిది చూద్దాము. క్రింది వాటిలో సరి అయినది. ఆప్షన్ ఏ వచ్చేసి 2024 నవంబర్ 18న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారత్కి చెందిన GSAT-20 ఉపగ్రహాన్ని ప్రయోగించారు అనేసి ఇచ్చారు. సో ఈ ప్రయోగం వచ్చేసి శ్రీహరికోట నుంచి జరిగింది. ఆప్షన్ సి వచ్చేసి ఇది కమ్యూనికేషన్ శాటిలైట్, దీన్ని GSAT-N2 అంటారు. నెక్స్ట్ ఆప్షన్ డి ఏమి ఇచ్చారంటే ఈ ఉపగ్రహం బరువు 4700 kgs. దీని యొక్క జీవితకాలం వచ్చేసి 14 సంవత్సరాలు. దీనిని ఇస్రో అభివృద్ధి చేసింది అనేసి ఇచ్చారండి. సో వీటిల్లో సరి అయినవి ఏవి అనేసి అడిగారు. సో అంతరిక్షానికి సంబంధించి కూడా మనకు క్వశ్చన్ అయితే ఉంటుందండి, కంపల్సరీ ఉంటుందన్నమాట. సో ఇవి కూడా మనకు రీసెంట్గా అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నటువంటి రాకెట్లు కానీ ఎందుకు ప్రయోగిస్తున్నారు, ఎప్పుడు ప్రయోగించారు, ఎక్కడి నుంచో ప్రయోగించారు అనేది చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కరెక్ట్ ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో కరెక్ట్ ఏవి అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, ఆప్షన్ సి కరెక్ట్, అలాగే ఆప్షన్ డి కూడా కరెక్ట్. సో దీనికి సంబంధించి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు GSAT-20 ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించడం జరిగిందండి అంతరిక్షంలోనికి. సో ఇది మనకు ఎప్పుడు అంటే 2024 నవంబర్ 18న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా మనకు GSAT-20 ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఏంటిది, ఇది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అండి. సో దీన్ని ఏమంటామంటే కమ్యూనికేషన్ అంటే నెట్వర్క్కి సంబంధించి కాబట్టి దీనిని GSAT-N2 అనేసి అంటారనమాట. సో ఈ ఉపగ్రహం బరువు చూసుకున్నట్లయితే మనకు 4700 kgs ఉంటుందండి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే అంతరిక్షంలో మనకు 14 సంవత్సరాలకు వరకు ఉంటుంది. దీన్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఇస్రో అయితే అభివృద్ధి చేసింది. ఈ 3 కరెక్టే. సో ఇది మనకు రాంగ్ అండి. దీన్ని శ్రీహరికోట నుంచి అయితే ప్రయోగం చేయలేదు. సో ఎక్కడి నుంచి చేశారండి దీన్ని ప్రయోగము?
సో దీని ప్రయోగం చూసుకున్నట్లయితే మనకు అమెరికాలోని కేప్ కెనరావాల్ నుంచి అయితే జరిగిందనమాట. కేప్ కెనరావాల్ అనేటటువంటి ప్రదేశం నుంచి అయితే ఈ రాకెట్ ప్రయోగం జరిగిందండి, GSLV 20. నెక్స్ట్ చూసుకుందాము, ఇది రిజర్వాయర్లకు సంబంధించిందండి. ఫారెస్ట్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చూసుకుంటే భారత్లో 56వ టైగర్ రిజర్వ్ గురుఘాసీదాస్ తమోర్ పింగ్లా. ఆప్షన్ బి ఈ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది అనేసి ఇచ్చారు. ఈ టైగర్ రిజర్వ్ విస్తీర్ణము 2829 చదరపు కిలోమీటర్లు. దేశంలో 3వ అతిపెద్ద టైగర్ రిజర్వాయర్ అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఇది 6వ టైగర్ రిజర్వ్ అనేసి ఇచ్చారు. సో టైగర్లకు సంబంధించినటువంటి మనకు ఫారెస్ట్ రిజర్వ్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిందండి. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ది వచ్చేసి A, B, C ఈ 3 కూడా కరెక్ట్ అండి. భారత్లో ఇప్పుడు 56వ టైగర్ రిజర్వ్ అని అంటే ఆల్రెడీ మనకు 55 టైగర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు కొత్తగా 56వది వచ్చేసి గురుఘాసీదాస్ తమోర్ పింగ్లా అనేటటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఎక్కడ ఉందంటే మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఇది దేశంతో పోల్చుకున్నట్లయితే మనకు 3వ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఏది అంటే గురుఘాసీదాస్ తమోర్ పింగ్లా అండి. దీని యొక్క రిజర్వ్ విస్తీర్ణం చూసుకున్నట్లయితే 2829 చదరపు కిలోమీటర్లు. ఇది ఛత్తీస్గఢ్లో ఉండేటటువంటి 6వ టైగర్ రిజర్వాయర్ నుంచి చేశారు. సో ఇది కాదండి, సో ఇది 4వదండి. ఇది 4వ టైగర్ రిజర్వాయర్ అనమాట. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు 3 ఉన్నాయి. సో దీంతో కలిపి మనకు 4 టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. ISA ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. ISA అండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో పూర్తి సభ్య దేశంగా అంటే 104గా చేరిన దేశం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది రుమేనియా, బల్గేరియా, ఎస్తోనియా, అర్మేనియా అనేసి ఇచ్చారండి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో వచ్చేసి మొత్తం ఇప్పటి వరకు 103 దేశాలు అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు కొత్తగా 104వ దేశంగా మనకు ఏది ఏర్పడింది అంటే ఆర్మేనియా అనేటటువంటి దేశం వచ్చేసి పూర్తి సభ్యత్వ దేశంగా దీంట్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. దీంట్లో 104వ దేశంగా ఏది చేరిందంటే ఆర్మేనియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇండియా సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్స్ సంస్థలు నవంబర్ 19, 22, 2024 మధ్య గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024ను ఎక్కడ నిర్వహించాయి అనేసి ఇచ్చారండి. సో ఎక్కడ నిర్వహించాయి అంటే ఢిల్లీలోనండి. గ్లోబల్ సాయిల్ కాన్ఫరెన్స్ 2024 వచ్చేసి మనకు ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయినది ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది కర్ణాటక ప్రభుత్వం వచ్చేసి బెంగళూరు, మైసూరు, బెళగావి జిల్లాలలో గ్లోబల్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది అనేసి ఇచ్చారు. ఆప్షన్ బి కేరళ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు వచ్చింది. అంటే మనకు ప్రపంచ మత్స్య దినోత్సవం వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటాము, నవంబర్ 21న జరుపుకుంటాం కదా. సో ఈ సందర్భంగా కేరళ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు వచ్చింది అనేసి ఇచ్చారు. ఆప్షన్ సి వచ్చేసి 2025లో మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వచ్చేసి బీహార్లో, అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్ వచ్చేసి బీహార్లోనే జరుగుతాయనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ 3 ఆప్షన్సేనండి. సో దీంట్లో సరి అయినది ఏది అనేసి అడుగుతున్నారు. సరి అయినవి ఏవి అంటే ఈ 3 కూడా సరైనవేనండి. కేరళ రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు వచ్చిందనమాట.
సో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు 2024 దేనికి వచ్చిందంటే కేరళ రాష్ట్రానికి వచ్చిందండి. అలాగే 2025లో మనకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎక్కడ జరుగుతాయండి? బీహార్లో జరుగుతాయి. ఇవన్నీ మనం కంపల్సరీ నేర్చుకోవాలండి. ఏదో ఒకటైతే అడుగుతారనమాట మనల్ని ఎక్కడ జరిగాయి అనేసి. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ డిస్ట్రిక్ట్స్ను మనకు కర్ణాటక ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ఎక్కడ అంటే బెంగళూరు, మైసూరు, బెళగావి అండి. సో ఇవి 3 కూడా కరెక్టే అండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఏ దేశంలో పురాతత్వ శాస్త్రవేత్తల త్రవ్వకాలలో కొత్త వర్ణమాల వెలుగులోకి వచ్చింది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు ఇరాన్, ఇరాక్, సిరియా, నెదర్లాండ్స్ అనేసి ఇచ్చారు. సో ఎక్కడ అంటే సిరియాలో అండి. మనకు పురాతత్వ శాస్త్రవేత్తలు త్రవ్వకాలు అయితే జరుపుతూ ఉంటారు కదా, దాంట్లో కొత్తగా వర్ణమాల వచ్చేసి మనకు వెలుగులోకి వచ్చిందనమాట. సో ఏ ప్రదేశంలో అంటే సిరియా అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ వర్ణమాల దాదాపు 4400 ఏళ్ల క్రితం నాటి లిపిదనైతే వీళ్ళు ఫైండ్ అవుట్ అయితే చేశారండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరి అయింది ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ది మహిళా ప్రపంచ టీమ్ టెన్నిస్ టోర్నమెంట్ బిల్లీ జీన్ కింగ్ కప్ విజేత ఇటలీ అనేసి ఇచ్చారు. ఆప్షన్ బి నైజీరియాతో జరిగిన ఐసీసీ T20 ప్రపంచ కప్ సబ్ రీజనల్ గ్రూప్ సి మ్యాచ్లో ఓవరీ కోస్ట్ 7 పరుగులు చేసి పురుషుల T20 క్రికెట్లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది అనేసి ఇచ్చారు. ఆప్షన్ సి మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో డోపీగా తేలడంతో రష్యా రన్నర్ తన్యానా తోమాషోవా 2012 లండన్ ఒలింపిక్స్లో నెగ్గిన కాంస్య పథకం అమెరికా రన్నర్ షానన్ డ్రోబెర్కి దక్కింది. ఆప్షన్ డి టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ 2024లో నార్వే చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్లసన్ ర్యాపిడ్ బ్లిట్జ్ విభాగాలలో డబుల్ విజేతగా నిలిచారు అనేసి ఇచ్చారండి. సో మనల్ని ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రతి ఒక్కటి కూడా చదువుకోవాల్సిందేనండి. సో ఇక్కడ ఇచ్చినటువంటివి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి స్పోర్ట్స్కు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో సరైనది ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ది మహిళల హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 విజేత ఎవరు? విజేత భారత్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ బి భారత్ 4వసారి ఈ ట్రోఫీని నెగ్గింది. ఆప్షన్ సి ఫైనల్లో చైనాపై భారత్ గెలిచింది. ఆప్షన్ డి బీహార్లోని రాజ్గిరిలో ఈ టోర్నమెంట్ జరిగింది అనేసి ఇచ్చారు. సో సరైనవి ఏవి అంటే ఏసీడి సరైనవండి. ఏసీడి. సో మనకు మహిళల హాకీ ఆసియా ఛాంపియన్ ట్రోఫీ 2024 విజేత ఎవరు అంటే భారత్ అండి. దీంట్లో మనకు చైనా భారత్ 2 ఫైనల్లో అయితే పాల్గొనడం జరిగింది. సో భారత్ అయితే గెలిచింది. ఈ టోర్నమెంట్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది అంటే బీహార్లోని రాజ్గిరిలో జరిగింది. సో ఇది భారత్కి 4వసారి ఈ ట్రోఫీ నెగ్గింది అనేది తప్పండి. సో ఎన్నోసారి అంటే 3వసారి అనమాట. 3వసారి నెగ్గడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భారత్ మహిళల జట్టు 3వసారి అయితే ఈ ట్రోఫీని అయితే గెలిచిందనమాట. సో ఫస్ట్ది వచ్చేసి 2016, 2023, 2024లోనండి. భారత్ పురుషుల జట్టు 2024 హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని కూడా నెగ్గింది. అంటే మనకు మహిళల జట్టే కాకుండా పురుషుల జట్టు కూడా దీంట్లో అయితే విన్ అయిందండి. దీంట్లో వచ్చేసి చైనాను ఓడించిందనమాట. ఇది చూసుకుంటే మనకు 5వసారి. భారత్ మహిళల జట్టు చూసుకుంటే ఇది 3వసారి అండి గెలవడము. అలాగే పురుషుల హాకీ చూసుకున్నట్లయితే మనకు ఇది 5వసారి. నెక్స్ట్ క్వశ్చను 2024 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ విజేత ఏ దేశము అనేసి ఇచ్చారండి. సో ఏ దేశం అండి? ఇటలీ దేశం అండి. 2024 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నీ విజేత ఏ దేశము అంటే ఇటలీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోని సత్యమంగళం టైగర్ రిజర్వ్లోని 10 గిరిజన గ్రామాలలో అటవీ శాఖ పాఠశాల విద్యార్థులకు సాయంత్రం కోచింగ్ తరగతులను ప్రారంభించింది అనేసి ఇచ్చారు. సో ఎవరు అంటే తమిళనాడు అండి. తమిళనాడు రాష్ట్రంలోని సత్యమంగల్ టైగర్ రిజర్వ్లో వచ్చేసి 10 గిరిజన గ్రామాలలో అటవీ శాఖ వచ్చేసి పాఠశాల విద్యార్థులకు ట్యూషన్స్ని అయితే ఏర్పాటు చేసిందనమాట. కోచింగ్ తరగతులండి. నెక్స్ట్
COP29 సమావేశంలో గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియన్సీ అలయన్స్ను ఏ దేశంతో ప్రారంభించారు అనేసి ఇచ్చారు. COP29 సమావేశం అయితే జరిగిందండి రీసెంట్గా. గ్లోబల్ ఎనర్జీ అసోసియేషన్ అలయన్స్ అనమాట. సో ఏ దేశంతో ప్రారంభించారండి? ఇది మనకు యుఏఈతో అయితే ప్రారంభించారండి. నెక్స్ట్, యుఏఈ ఇటీవల విడుదల చేసిన వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 నివేదిక ప్రకారము 2060 నాటికి భారత జనాభా ఎన్ని కోట్లకు చేరుతుంది అనేసి ఇచ్చారండి. 2060 నాటికి 2060 నాటికి భారత జనాభా వచ్చేసి ఎన్ని కోట్లు అవుతుందంట అండి? 170 కోట్లు అవుతుందంట అండి. 170 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనది ఏది అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది, ఫ్రాన్స్లో భారత్ అంబాసిడర్గా సంజీవ్ కుమార్ సింగ్లా నియమితులయ్యారు. నెక్స్ట్, స్వీడన్లో వచ్చేసి భారత్ అంబాసిడర్గా నీనా మల్హోత్రా నియమితులయ్యారు. బ్రెజిల్లో చూసుకున్నట్లయితే భారత్ అంబాసిడర్గా దినేష్ భాటియా నియమితులయ్యారు. మాల్దీవుల్లో వచ్చేసి భారత హై కమిషనర్గా జి బాలసుబ్రహ్మణ్యం నియమితులయ్యారు అనేసి ఇచ్చారండి. సో సరి అయినది ఏది అంటే ఈ 4 కూడా కరెక్టే అండి. ఫ్రాన్స్లో వచ్చేసి మన భారత అంబాసిడర్ ఎవరు అంటే సంజీవ్ కుమార్ సింగ్లా. స్వీడన్లో చూసుకున్నట్లయితే నీనా మల్హోత్రా అండి. బ్రెజిల్లో వచ్చేసి దినేష్ భాటియా. మాల్దీవులో భారత హై కమిషనర్ ఎవరు అంటే జి బాలసుబ్రహ్మణ్యం. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినవేనండి. నెక్స్ట్ క్వశ్చను, యమండు ఒర్సీ ఏ దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు అనేసి ఇచ్చారండి. యమండు ఒర్సీ అనేటటువంటి అతను ఏ దేశ అధ్యక్షుడు? సో ఏ దేశానికండి? ఉరుగ్వే అండి. ఉరుగ్వే దేశ అధ్యక్షుడు ఎవరు అంటే యమండు ఒర్సీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో సరి అయింది ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది, నవంబర్ 25 నుంచి 30 వరకు ఢిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు జరిగింది. భారత్ ఈ సదస్సుకు 4వసారి అయితే ఆతిథ్యం ఇచ్చింది. ఈ సమావేశం యొక్క ఇతివృత్తం వచ్చేసి కోఆపరేటివ్స్ బిల్డప్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. దీని యొక్క థీమ్ అండి మనకు అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు ఉంది కదా. సో దీని యొక్క థీమ్ ఏంటి అంటే కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. భూటాన్ ప్రధాని తెసరింగ్ టాబ్సే ముఖ్య అతిథిగా, పీజీ ఉప ప్రధాని మనోవా కామిక గౌరవ అతిథిగా హాజరయ్యారు అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కరెక్ట్ అయినవి ఏవి అంటే ACD కరెక్ట్ అండి. ACD కరెక్ట్. సో మనకు ఈ అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఢిల్లీలో జరిగిందండి. దీని యొక్క థీమ్ వచ్చేసి మనకు కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పరిటీ ఫర్ ఆల్. అలాగే దీనికి ముఖ్య అతిథులు ఎవరు అంటే భూటాన్ ప్రధాని తెసరింగ్ టాబ్సే అండి. అలాగే పిజి ఉప ప్రధాని మనోవా కామిక వీళ్ళు అతిథులుగా అయితే హాజరవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ వచ్చేసి ఇలానే అడుగుతారండి. మనకు ఇప్పుడు చదవడానికి ఇవన్నీ అవసరమా అనిపించినప్పటికీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని ఇలానే క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. సో భారత్లో మొదటిసారిగా ఈ సమావేశం అయితే జరిగిందండి. భారత్లో మొదటిసారిగా జరిగింది. మనకి ఇక్కడ భారత్లో 4వసారి జరుగుతుంది అనేసి ఇచ్చారు కదా. ఇది రాంగ్ అండి. ఫస్ట్ టైం మనకు ఈ అంతర్జాతీయ సహకార కూటమి గ్లోబల్ సదస్సు అనేది మనకు ఫస్ట్ టైం ఏది జరిగిందండి ఢిల్లీలో. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ పార్లమెంట్లో అతి పిన్న వయస్సు ఎంపీ హనరాహితి మైపికార్ల్ మావోరీ సంస్కృతికి సంబంధించిన హాకా నృత్యం చేస్తూ స్వదేశీ ఒప్పంద బిల్లు ప్రతిని చించివేశారు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే న్యూజిలాండ్ అండి. మావోరీ గిరిజన జాతి మనకు ఎక్కడ ఉంది అంటే న్యూజిలాండ్లో ఉందండి. ఇది మనకు కొంచెము నోటెడ్గా వస్తున్నటువంటి న్యూస్ అండి. సో ఈ జాతి అయితే గుర్తుపెట్టుకోండి. మావోరీ గిరిజన జాతి వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే న్యూజిలాండ్లో ఉందన్నమాట. నెక్స్ట్,
బ్రెజిల్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో ఇండియాతో పాటు ఏ దేశము జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029కి అంగీకరించింది అనేసి వచ్చారండి. మనకు బ్రెజిల్లో G20 శిఖరాగ్ర సమావేశాలు అయితే జరిగింది కదా, దాంతో మనకు ఇండియాతో పాటు జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ అండి. సో ఎవరు ఒప్పందం చేసుకున్నారు అంటే ఇటలీ ఇండియా అండి, ఇటలీ ఇండియా. నెక్స్ట్, భారత్లో 2050 నాటికి ఎన్ని కోట్ల చిన్నారులు ఉంటారని యూనిసెఫ్ పేర్కొంది అనేసి ఇచ్చారండి. 2050 నాటికండి. 2050 నాటికి ఎంతమంది ఉంటారు అంటే 35 మంది అండి. 35 కోట్ల మంది చిన్నారులు అయితే ఉంటారు. సో 2050 నాటికి ప్రపంచ పిల్లల జనాభాలో వచ్చేసి 15% వచ్చేసి ఓన్లీ భారత్, చైనా, నైజీరియా, పాకిస్తాన్లలో ఉంటుందని యూనిసెఫ్ అయితే పేర్కొందనమాట. నెక్స్ట్, ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతి ఓటీటీ యాప్ ఏమిటి అనేసి ఇచ్చారండి. మనకు ప్రసార భారతికి సంబంధించి ఒక ఓటీటీ యాప్ని అయితే రిలీజ్ చేశారు. సో దాని యొక్క పేరు ఏది అనేసి అడుగుతున్నారు. సో ఏది అంటే వేవ్స్ అండి. వేవ్స్ అనేటటువంటి ఓటీటీ యాప్ని అయితే మనకు ప్రసార భారతి అయితే స్టార్ట్ చేశారండి. ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ఎవరు? ప్రసార భారతి. సో ఈ ప్రసార భారతి అనేటటువంటి కంపెనీ వచ్చేసి మనకు ఓటీటీ యాప్ని అయితే రిలీజ్ చేసింది. అది ఏది అంటే వేవ్స్. నెక్స్ట్, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధించే నిబంధనను ఇటీవల ఏ రాష్ట్రం రద్దు చేసింది అనేసి ఇచ్చారు. సో ఇంతకుముందు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చేసి స్థానిక సంస్థలో పోటీ అయితే చేయకూడదండి. కానీ అటువంటి నిబంధనను అయితే ఎత్తివేయడం జరిగిందనమాట. ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అనేటటువంటి నిబంధనను అయితే ప్రవేశపెట్టింది. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి.